वेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। जय जय श्री चैतन्य जय नित्यानंद, जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद, जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद। మనం హరిదాస్ ఠాకూర్ల వారి కథ చెప్పుకుంటున్నాము. దానికంటే ముందు మనం ఇప్పుడు చదువుకునేటటువంటి చైతన్య భాగవతం ఏదైతే ఉందో ఈ చైతన్య భాగవతాన్ని బృందావన్ దాస్ ఠాకూర్ల వారు రచించారు. అయితే బృందావన్ దాస్ ఠాకూర్ల వారి యొక్క తిరోభావం రోజు నిన్న అయిపోయింది. సో మనము బృందావన్ దాస్ ఠాకూర్ల వారి గురించి ఈరోజు చెప్పుకుందాము. రేపు హరిదాస్ కథ అని మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. మరి ఈ చైతన్య భాగవతం ఏదైతే ఉందో చైతన్య భాగవతానికి ముందు దీని పేరు చైతన్య మంగళం అనేది ఉండేదన్నమాట. మంగళం, చైతన్య మంగళం అంటే అన్ని అమంగళాలన్నింటినీ కూడా తొలగించి మనకి సర్వమంగళాలను కలిగించేటటువంటి గ్రంథం. ఈ చైతన్య మంగళానికి మరి చైతన్య భాగవతం అని ఎందుకు పేరు పెట్టారు అంటే ఎవరైతే ఈ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఉన్నారో తను వ్యాసదేవుడు అనమాట. స్వయంగా వ్యాసదేవుడు. అందుకనే వ్యాసుడి రూపంలో వచ్చి శ్రీమద్ భాగవతాన్ని కృష్ణలీలల్ని తను రచించాడు. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు చైతన్య మహాప్రభు యొక్క లీలల్ని తను రచించాడు. కాబట్టి అందుకని ఈ చైతన్య మంగళం అనే గ్రంథానికి చైతన్య భాగవతం అని పేరు మార్చారనమాట. మరి ఈ చైతన్య మంగళం అని ఇంకో గ్రంథం కూడా ఉండేది. దాన్ని లోచన్ దాస్ ఠాకూర్ల వారు రచించారు. ఎప్పుడైతే లోచన్ దాస్ ఠాకూర్ల వారు ఈ గ్రంథాన్ని చదివిన తర్వాత తను ఏమంటారంటే, సరే నువ్వు రాసినటువంటి గ్రంథానికే చైతన్య మంగళం అని పేరు పెడదాము అనేసి తను ఒప్పుకుంటారనమాట. తను రచించినటువంటి గ్రంథానికి ఆ పేరు వద్దు అని తను డిసైడ్ చేసుకుంటారు. కానీ తర్వాత ఆచార్యులు, తర్వాత ఎవరైతే సీనియర్ డివోటీస్ ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే సో ఆ విధంగా ఈ చైతన్య మంగళమని తను గ్రంథం పేరు మార్చేసుకుంటాను అనేసి అంటారు. తర్వాత భక్తులు ఎవరైతే ఉన్నారో ఇంకా సీనియర్ భక్తులు వాళ్ళందరూ కలిసి ఏమంటారంటే, కాదు ఆయన సాక్షాత్ వ్యాసుడు కాబట్టి ఆయన శ్రీమద్ భాగవతాన్ని రచించాడు. అలానే ఇప్పుడు చైతన్య మహాప్రభు యొక్క బాల్యలీలని అన్నింటినీ కూడా రచించాడు కాబట్టి దీనికి చైతన్య భాగవతం అని పేరు పెడతాము అనేసి చెప్తారనమాట. అయితే మనం ఎప్పుడైతే చైతన్య చరితామృతం చదువుకుంటామో చైతన్య చరితామృతంలో ఈ చైతన్య భాగవతం పేరు చైతన్య మంగళం అని రాసి ఉంటుందన్నమాట. ఆ బృందావన దాస్ ఠాకూర్ల వారు రచించినటువంటి చైతన్య మంగళం ఏదైతే ఉందో ఆ చైతన్య మంగళాన్ని చదవడం వల్ల మీకు కృష్ణ ప్రేమ పొందుతారు అని చెప్పేసి కవిరాజ్ గోస్వామి చెప్తారనమాట. మరి మనము చైతన్య మహాప్రభు గురించి మనం చదువుకునేటటువంటి గ్రంథాల్లో ముఖ్యమైనటువంటివి చైతన్య చరితామృతం, చైతన్య భాగవతం, చైతన్య మంగళం. మరి చైతన్య భాగవతాన్నేమో బృందావన్ దాస్ ఠాకూర్ల వారు రచించారు. చైతన్య చరితామృతాన్నేమో కృష్ణదాస కవిరాజ గోస్వామి రచించారు. చైతన్య మంగళాన్నేమో లోచన్ దాస్ ఠాకూర్ల వారు రచించారు. ఇవన్నీ కూడా బెంగాలీ కావ్యాలు. అలానే చైతన్య మహాకావ్యం ఒకటి ఉంది. ఇది ఏంటి అంటే సంస్కృతిలో ఉంది. ఇది మురారి గుప్తుల వారు రచించారనమాట. మరి ఎలా అయితే రామాయణాన్ని వాల్మీకి రచించినప్పుడు రామాయణము సాధారణమైన జీవులు చదువుకోవడానికి ఎవరైతే అంటే అంతగా చదువులేదు లేకపోతే బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువుకోవడానికి అది కష్టంగా ఉండేది, ఎందుకంటే సంస్కృతిలో ఉండేది కాబట్టి. తర్వాత వాల్మీకియే తులసిదాస్ లాగా వచ్చి రామచరిత్ మానస్ ఎప్పుడైతే రచించారో అప్పుడు ఈ రామాయణము అందరికీ కూడా సులభతరం అయిపోయింది. సాధారణమైన వాళ్ళు కూడా
అందరూ కూడా దాన్ని ఈజీగా చదువుకొని పాడుకొని అర్థం చేసుకునే విధంగా అది అలా అయింది. అలానే ఈ చైతన్య చరిత మహాకావ్యం ఏదైతే ఉందో, ఈ మురారి గుప్తుల వారు రచించినటువంటి మహాకావ్యం ఏదైతే ఉందో ఆ మహాకావ్యాన్ని బెంగాల్లో రచించారనమాట. మరి బెంగాల్లోనే చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు. బెంగాల్లోనే తన యొక్క ఏమంటారు సంకీర్తన ఉద్యమాన్ని తను మొదలుపెట్టారు. కానీ అది సాంస్క్రిట్లో ఉండడం వలన అప్పుడు చాలామందికి చైతన్య మహాప్రభు యొక్క ప్రభావం గురించి కానీ చైతన్య మహాప్రభు గురించి ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరనమాట. ఆ విధంగా మరి ఎప్పుడైతే బెంగాలీ భాషలో రచించినప్పుడు అప్పుడు అందరికీ కూడా చైతన్య మహాప్రభు యొక్క ఏమంటారు ఆయన యొక్క కీర్తిని అందరూ తెలుసుకోగలిగారనమాట. ఎందుకంటే రాను రాను సాంస్క్రిట్ చదువుకునే వాళ్ళు తగ్గిపోయారు. ఆ విధంగా సాంస్క్రిట్ చదువుకునే వాళ్ళు తగ్గిపోవడంతో మనకున్నటువంటి గ్రంథాలను మనం అర్థం చేసుకునే శక్తి కోల్పోయాం. ఆ విధంగా భగవంతుడి యొక్క లీలలు మరుగున పడిపోతున్నాయి అన్నమాట. అందుకే స్వయంగా నిత్యానంద మహాప్రభువుల వారే ఆజ్ఞాపిస్తారనమాట బృందావన్ దాస్ ఠాకూర్ల వారికి, నువ్వు బెంగాలీలో చైతన్య మహాప్రభు గురించి రచించు అని చెప్పేసి. ఆ విధంగా మనకి ఇప్పుడు ఈ చైతన్య మహాప్రభు యొక్క అవతార లీలలు కానీ సన్యాస లీలలు కానీ ఆయన బాల్య లీలలు కానీ ఏదైతే అవతారం యొక్క కార్యం ఏదైతే ఉందో అవన్నీ కూడా వాళ్ళు బెంగాలీలో రచించారు. కాబట్టి మన యొక్క ఆచార్యులు దానిని ఇంగ్లీష్లోకి హిందీలోకి ఆ విధంగా అనువదించడం వల్ల మనం ఇప్పుడు చదువుకోగలుగుతూ ఉన్నామన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ మురారి గుప్తా రచించినటువంటి ఆయన యొక్క నోట్బుక్ ఏదైతే పర్సనల్ డైరీ, ప్రతిరోజు మురారి గుప్తుల వారు చైతన్య మహాప్రభు యొక్క లీలలో తను స్వయంగా ఉన్నారు. తను రోజు కలిసినప్పుడల్లా మహాప్రభు గురించి తన పర్సనల్ డైరీ తను రాస్తూ ఉండేవాళ్ళనమాట. తర్వాత స్వరూప్ దామోదర్ తను కూడా ఒక పర్సనల్ డైరీ రాస్తుండేవాళ్ళనమాట. మరి ఈ పర్సనల్ డైరీని ఏమంటారంటే కచ్చా అంటారనమాట. ఆ కచ్చాలో ఈ మురారి గుప్తా యొక్క కచ్చాలోనేమో చిన్నప్పటి లీలలన్నీ ఉండేటివి. తర్వాత స్వరూప్ దామోదర్ దాంట్లోనేమో ఈ పూరిలో, ఎందుకంటే స్వరూప్ దామోదర్ల వారు పూరిలో కలిసి ఉంటారు మహాప్రభుతో, కాబట్టి పూరిలో ఉన్నటువంటి సన్యాస లీలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉండేవన్నమాట. మరి తర్వాత ఈ రఘునాథ్ దాస గోస్వామి పూరిలో ఉంటారు, 16 సంవత్సరాలు జగన్నాథ్ పూరిలో ఉంటారు. అంతా కూడా మొత్తం ఈ చైతన్య మహాప్రభు గురించి స్వరూప్ దామోదర్ నుంచి మొత్తము వింటారు రఘునాథ్ దాస్ గోస్వామి, అంతా వింటారనమాట. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు తన లీలలని తన అవతారాన్ని చాలించేసి తను గోలోకానికి వెళ్ళిపోతారు, భగవద్ధామానికి వెళ్ళిపోయిన తర్వాత స్వరూప్ దామోదర్ కూడా వెళ్ళిపోయిన తర్వాత రఘునాథ్ దాస్ గోస్వామి ఒక్కడైపోతాడు. తను చైతన్య మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత విరహంతో తను పూరిలో ఉండాలంటే ఉండలేకపోతున్నాడు, వదలలేకపోతున్నాడు, ఏం చేయాలో తెలియట్లేదు. అలా అని చెప్పేసి సరే అలా కాదు, నేను కుదుటగా ఉండలేకపోతున్నాను ఇక్కడ ఉంటే, నేను బృందావనానికి వెళ్తాను అని చెప్పేసి రఘునాథ్ దాస్ గోస్వామి పూరి నుంచి బృందావనానికి వెళ్తారు. బృందావనానికి వెళ్ళారా, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బృందావనం అంతా తిరుగుతున్నారు, చూస్తున్నారు, అక్కడ భక్తుల సాంగత్యాన్ని తీసుకుంటున్నారు. కానీ తనకి ఇంకా ఈ శరీరంలో ఉండడం ఇష్టం లేదు. ఇంకేమైనా సరే ఈ శరీరాన్ని వదిలేస్తే అయిపోతుంది, దీంట్లో నేను అసలు నా స్వామికి దూరం అయిపోయాను, ఇప్పుడు నా స్వామి యొక్క అనుభూతి కానీ అనురాగాన్ని కానీ నాకు దూరం అయిపోయాను అని చెప్పేసి అదే బాధలో తను ఉన్నాడనమాట. ఇంకా ఈ శరీరంలో నేను కొనసాగించలేను అనేసి తను అంత ఫ్రస్ట్రేట్ అయిపోయాడు అనమాట. అసలు ఎంత బాధపడుతున్నాడంటే కృంగిపోతూ ఉన్నాడనమాట. అప్పుడు ఆ బృందావనంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా కలిసి రఘునాథ్ దాస్ గోస్వామి దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట, అయ్యో స్వామి మీరు ఎందుకు అలా అంటున్నారు, మీరు సాక్షాత్ భగవంతుడి యొక్క లీలని అనుభూతి పొందినటువంటి వారు, కృష్ణ ప్రేమను పొందినటువంటి వాళ్ళు, మీరు ఈ విధంగా వెళ్ళిపోతే ఎలా, మాకు కృష్ణ ప్రేమని పంచే వాళ్ళు ఎవరు, అందుకని చెప్పేసి మీరు చైతన్య మహాప్రభు గురించి మీరు మా అందరికీ చెప్పండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తారనమాట. ఇంకా అప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి ఏం చేస్తారు అంటే ఓకే అని చెప్పేసి ప్రతిరోజు 4 గంటల సేపు చైతన్య మహాప్రభు యొక్క లీలల్ని తను చెప్తూ ఉండేవాడనమాట. ఆ చైతన్య మహాప్రభు యొక్క లీలల్ని చెప్తూ ఉంటే విని కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు డైరీ రాశారు, నోట్స్ రాసుకున్నారు. ఆ నోట్సే మనం చదువుకునేటటువంటి చైతన్య చరితామృతం. ఆ చైతన్య చరితామృతంలో బృందావన్ దాస్ ఠాకూర్ల గురించి తను చాలా గొప్పగా వర్ణిస్తున్నారు.
ఆ బృందావన్ దాస్ ఠాకూర్ల వారి యొక్క కృప వలనే మనము కృష్ణ ప్రేమని పొందుతాము. చైతన్య మహాప్రభు యొక్క, నిత్యానంద మహాప్రభు యొక్క ప్రేమని మనం పొందుతాము. ఈ సంసార బంధనంలో నుంచి మనం విముక్తులం అవుతాము. ఈ భవక్లేశాల నుంచి, భవక్లేశాలు ఏవైతే ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి ఈ కృష్ణదాస కవిరాజ గోస్వామి చైతన్య చరితామృతంలో చాలా బృందావన్ దాస్ ఠాకూర్ల గురించి చెప్పారు. ఆయన రచించినటువంటి చైతన్య భాగవతం గురించి చెప్పారనమాట. ఎందుకంటే ఈ చైతన్య చరితామృత కంటే ముందే చైతన్య భాగవతం ఉంది. అందుకని ఆ చైతన్య భాగవతం గురించి తను చెప్తున్నారు. ఎవరైతే ఈ చైతన్య చరితామృత చదువుదాము అనుకుంటారో వాళ్ళు దీనికంటే ముందే ఈ చైతన్య భాగవతాన్ని చదవాలి అని చెప్పేసి తనందరికీ కూడా ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు అనమాట. ఆ విధంగా అంటే అసలు బృందావన్ దాస్ ఠాకూర్ల వారి తర్వాత ఎంతో కాలం తర్వాత ఈ చైతన్య చరితామృతం రచించబడింది. కృష్ణదాస కవిరాజ గోస్వామి రచించారు. ఎందుకు? రఘునాథ్ దాస్ గోస్వామి చెబుతుంటే విని, కానీ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు సాక్షాత్ నిత్యానంద మహాప్రభువునే ఆయనకు ఆజ్ఞాపిస్తారు, నువ్వు చైతన్యుడి యొక్క లీలల గురించి నువ్వు బెంగాలీలో రాయి అని చెప్పేసి. మనం ఇప్పుడు చదువుకునేటటువంటి కావ్యం అంత గొప్ప కావ్యం చైతన్య భాగవతం. అది సాక్షాత్ దేవదేవుడి యొక్క ఈ కలియుగ అవతారంలో చేసినటువంటి లీలలు అందులో ఉన్నాయన్నమాట. తను స్వయంగా వ్యాసదేవుడు కాబట్టి దీనికి చైతన్య భాగవతం అని పేరు ఇచ్చారు. అలానే ఇంకా ఈ చైతన్య భాగవతం రచించిన వ్యాసదేవులతో పాటుగా ఎవరైతే బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఉన్నారో తను ఈ కృష్ణ లీలల్లో కుసుమపీడ అనే ఒక గోప అనమాట. తను కృష్ణుడి యొక్క ఫ్రెండు. ఈయన బృందావనంలో ఉండేవాడనమాట. బృందావనంలో కృష్ణుడితో ఈ పిల్లలందరూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు కదా, దాంట్లో ఉన్నటువంటి ఒక సకుడు అనమాట ఈ కుసుమపీడ. ఈ కుసుమపీడ అండ్ వ్యాసదేవ ఇద్దరి యొక్క కలయికతో ఇప్పుడు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఆవిర్భవించారనమాట. సో ఆ విధంగా మనము చెప్పుకునేటటువంటి చైతన్య భాగవతము బృందావన్ దాస్ ఠాకూర్ల వారు 1507 సంవత్సరంలో మామ్గాఛీలో పుట్టారు. ఇది కూడా వెస్ట్ బెంగాల్లోనే ఉందన్నమాట, మామ్గాఛీ. అయితే బృందావన్ దాస్ ఠాకూర్ల వారి యొక్క నాన్న పేరు వైకుంఠ విప్ర, అమ్మ పేరు నారాయణి. అయితే ఈ వైకుంఠ విప్ర ఎవరైతే ఉన్నారో తనకి మహాప్రభు అంటే నమ్మకం లేదు. కాకపోతే ఆ బ్రాహ్మణ కుటుంబము, అప్పటి కాలంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వారు నారాయణని ఇచ్చి పెళ్లి చేశారు. మధ్వ సాంప్రదాయం అని చెప్పేసి ఇచ్చి పెళ్లి చేశారు. కాకపోతే తను అటు ఇటు కాకుండా ఉండేసరికి ఇంకా వాళ్ళు అలా ఉండిపోతారనమాట. ఎప్పుడైతే ఈ నారాయణి యొక్క గర్భంలోనికి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు వచ్చారో ఆమె గర్భంతో ఉన్నప్పుడే భర్త ఈ వైకుంఠ విప్ర తన శరీరాన్ని వదిలేస్తారనమాట. తన శరీరాన్ని వదిలేసిన తర్వాత తను ఇప్పుడు చాలా బాధల్లో ఉంది, కష్టాల్లో ఉంది. ఎందుకంటే తను ఎంతగానో ఇష్టపడేటటువంటి మహాప్రభు ఉన్నటువంటి స్థలంలో కూడా లేదు. ఎందుకంటే సిల్హట్కి చెందినవాడు ఈ వైకుంఠ విప్ర. పెళ్లి చేసుకున్నాక తను నవద్వీపాన్ని, బెంగాల్ని వదిలేసి సిల్హట్కి వెళ్ళిపోతుందన్నమాట. సిల్హట్కి వెళ్ళిన తర్వాత తను భర్తతో ఉన్నన్ని రోజులు బాగుంది, భర్త వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ ఉండి ఏం చేస్తాను, అన్ని కష్టాలే ఉన్నాయి. పాపం తనకి ఫైనాన్స్ కూడా ఏమీ లేదు, మరి తను బ్రతకడానికి కూడా ఆదరా ఏమీ లేదు. నేను ఇంకా నవద్వీపానికి వెళ్ళిపోతాను, బెంగాల్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి తను గర్భం ఉన్న శ్రీ తను ఏం చేస్తుంది అంటే తను ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసింది. తర్వాత ఇక్కడే బృందావన్ దాస్ ఠాకూర్ల వారు తను పుడతారనమాట. అయితే మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కూడా ఇక్కడికి వచ్చేసరికి చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకోవడము, తను పూరికి వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. ఇక్కడికి వచ్చి చూస్తే నవద్వీపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఏడుస్తూ ఉన్నాడంట. మహాప్రభు గురించి గౌరంగా గౌరంగా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విలపిస్తూ ఉన్నారంట. ఎందుకంటే గౌరంగా అందరినీ వదిలేసి సన్యాసం తీసుకొని తను పూరీ క్షేత్రానికి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా తను బృందావనానికి వెళ్ళిపోతానంటే వాళ్ళ అమ్మే, నువ్వు బృందావనం చాలా దూరం అవుతుంది, నువ్వు ఎలా ఉన్నావు నాకు ఇన్ఫర్మేషన్ నాకు రాదు, కష్టం అవుతుంది, నువ్వు ఇక్కడ పూరీలో ఉండని వాళ్ళ అమ్మ చెప్పగా తను పూరీలో ఉండిపోతారనమాట. ఇంకా అక్కడ ఉన్న భక్తులందరూ కూడా మొత్తం నవద్వీపాన్ని అంతా వదిలేసి తను అందరూ కూడా పూరికి
వెళ్ళిపోతామని డిసైడ్ చేసుకుంటారు, కానీ మహాప్రభు పర్మిషన్ ఇవ్వరనమాట. కాకపోతే ఇక్కడ నవద్వీపంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా సంవత్సరానికి ఒకసారి పూరి రథయాత్రకు మాత్రము పూరికి వెళ్ళే వాళ్ళు జగన్నాథుడి రథయాత్ర దర్శనంతో పాటుగా మహాప్రభు యొక్క దర్శనం కలుగుతుంది అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఒక 4 నెలల కాలము వాళ్ళు నవద్వీపాన్ని వదిలి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా తర్వాత తనకి పుత్రుడు పుట్టాడు. పుత్రుడు పుట్టిన తర్వాత మరి పిల్లోడిని పెంచాలి, మరి డబ్బులు సహాయం ఎలా అని చెప్పేసి తను ఏం చేస్తుంది అంటే మాంగాచికి వచ్చేసింది. మాంగాచిలో వాసుదేవ దత్త అని గొప్ప భక్తుడు ఉన్నాడు. మరి ఈ వాసుదేవ దత్త ఎవరు అంటే సాక్షాత్ ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడే ఇప్పుడు చైతన్య లీలల్లో వాసుదేవ దత్తగా వచ్చారనమాట. ఈయన ఎంత గొప్ప భక్తుడు, ఏ విధంగా అయితే మనకు తెలుసు, సాక్షాత్ నరసింహస్వామి నరసింహ రూపాన్ని తీసుకొని ఆ నారాయణుడు ప్రహ్లాదుని రక్షించడం కోసం అవతారం తీసుకున్నాడు, అంత గొప్ప భక్తుడు. అలానే ఇప్పుడు ఈ వాసుదేవ దత్త కూడా చాలా గొప్ప భక్తుడు అనమాట. వాసుదేవ దత్త ఏమంటారు అంటే మహాప్రభుని రిక్వెస్ట్ చేస్తుంటారనమాట. ఏమంటారు అంటే, హే ప్రభు, ఇక్కడ ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పాపాలన్నీ కూడా నాకు ఇచ్చేసాయి, వీళ్ళందరినీ కూడా నువ్వు ఉద్ధరించేసే, వీళ్ళందరినీ కూడా వైకుంఠానికి తీసుకెళ్ళు అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉంటారనమాట. ఆయన యొక్క ప్రార్థనలకి మహాప్రభు మురిసిపోయి తనకి తాను లొంగిపోతాడనమాట వాసుదేవ దత్తకి. ఏమంటాడంటే, హే వాసుదేవ, నేను ఇప్పుడు ఈ శరీరం ఏదైతే నా శరీరం ఉందో ఇది నాది కాదు, ఇది నీది వాసుదేవ. ఇప్పుడు నేను నీకు అప్పగించేస్తున్నాను. నువ్వు ఎవరికైనా ఎక్కడైనా ఎలా అయినా సరే ఈ శరీరాన్ని అమ్మేసుకోవచ్చు అని చెప్పేసి తను తన భక్తుడికి ఆ విధంగా లొంగిపోతాడనమాట. అంత గొప్ప భక్తుడు. అంత గొప్ప భక్తుడి యొక్క ఛత్ర ఛాయలో ఈ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు పెరుగుతున్నారు. వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తుంది అమ్మ నారాయణి. సో ఆ పిల్లోని బాగోగులు, అమ్మ యొక్క బాగోగులు అన్నింటినీ కూడా ఈ వాసుదేవ దత్త గారే చూసుకునేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా అంత గొప్ప భక్తుడి యొక్క సాంగత్యంలో తను పెరుగుతున్నారు. అలానే ఇంకొక భక్తుడు ఉండేవారు. తను ఎవరు అంటే సారంగపాణి ఠాకూర్ అనమాట. ఈ సారంగపాణి ఠాకూర్లు కూడా అక్కడే ఉండేవాళ్ళు. ఈ సారంగపాణి ఠాకూర్ల వారు ఎంత గొప్ప భక్తుడు అంటే ఆయన ప్రతి జీవి పట్ల కూడా తనకి కరుణ ఉండేది. ఆయనకి ప్రతి జీవి పట్ల ఎంత కరుణా హృదయం కలిగిన వాడంటే అర్ధరాత్రి లేచి అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ పడుకున్నటువంటి పులులు కానీ, ఏనుగులు కానీ, జింకలు కానీ, సింహాలు కానీ ఏవైనా సరే అక్కడికి వెళ్ళి ఆ పడుకున్న వాటి మీద చంప మీద నుంచి ఒక దెబ్బేస్తాడంట. వేసి లేవు, ఓ జీవా నువ్వు లే, ఏం చేస్తున్నావు, పడుకొని నీ టైం వేస్ట్ చేస్తున్నావు, నువ్వు నిద్రలే, నువ్వు నీ జీవితాన్ని ఎలా బాగు చేసుకుంటావు, నువ్వు నీ జీవితాన్ని బాగు చేసుకోవాలి అంటే హరినామాన్ని చెప్పాలి అని చెప్పేసి, నువ్వు హరినామం చెప్పు అని చెప్పేసి ప్రతి ఒక్క జంతువు దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళందరితో కూడా ఈ హరినామాన్ని చెప్పిస్తూ ఉండేవాడనమాట. అలాంటి వాసుదేవ దత్త తర్వాత సారంగపాణి ఠాకూర్ వీళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సాంగత్యంలో ఈ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు పెరిగారనమాట. మరి అందరూ కూడా ప్రతి సంవత్సరము పూరికి వెళ్తూ ఉండేవాళ్ళు మహాప్రభుని చూడడం కోసం గాను. కానీ నారాయణి దగ్గర అన్ని డబ్బులు లేవు, తను ఎలా వెళ్తుంది, వెళ్ళలేదు. పోని పిల్లోని ఎవరికన్నా ఇచ్చి పంపిద్దామంటే అంత చిన్న పిల్లోని, తండ్రి లేని పిల్లోని ఎవరు చూసుకుంటారు. ఆ విధంగా బృందావన్ దాస్ ఠాకూర్ల వారికి మహాప్రభుని చూసేటటువంటి అవకాశమే తను పొందలేడనమాట. తనకు ఆ ఛాన్సే రాలేదు మహాప్రభు యొక్క దర్శనం చేసుకోవడానికి కానీ, మహాప్రభు యొక్క సాంగత్యాన్ని తీసుకోవడం కానీ తనకు ఆ ఛాన్స్ రాలేదన్నమాట. ఆ విధంగా తను వేచి ఉన్నాడు. అయ్యో నేను మహాప్రభుని చూడాలి అనే తపనతో, ఆ కోరికతో తను అలానే ఉండేవాడనమాట. అయితే ఈ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు మహాప్రభు యొక్క కరుణ అనేసి అంటారనమాట. మహాప్రభు యొక్క కృప అవతారమే ఈ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అనమాట. ఎందుకంటే ఈ శ్రీనివాస ఠాకూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 అన్నదమ్ములు. శ్రీనివాస ఠాకూరు, శ్రీరామ, శ్రీనిధి, శ్రీపతి, తర్వాత నళిని పండిత్. ఈ 5 కూడా అన్నదమ్ములు. ఈ 5 అన్నదమ్ముల్లో చాలా గొప్ప భక్తులు అనమాట. మనం స్టార్టింగ్లో చైతన్య భాగవతంలో చెప్పుకున్నాం కదా, వాళ్ళు తెల్లవారులు కూడా రాత్రంతా కూడా కృష్ణ కీర్తన చేస్తూ ఉంటే ఆ
అక్కడున్న వాళ్ళందరూ కూడా కాజీకి వెళ్ళి చెప్తే వీళ్ళని తీసుకెళ్ళి గంగలో కలిపేస్తారు అని చెప్పేసి కాజీ వింటే మొత్తము ఊరికే నష్టం అవుతుంది, మనమే వీళ్ళ ఇల్లులన్నీ కూలగొట్టేసి గంగలో కలిపేద్దాం అనేసి అనుకున్నారు కదా. ఆ శ్రీనివాస ఠాకూర్ వాళ్ళ ఇంట్లోనే నారాయణి పెరుగుతుందనమాట. ఈ నళిని పండితు అమ్మాయి చిన్నగున్నప్పుడే భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రాణత్యాగం చేస్తారు, వాళ్ళ శరీరాలు వదిలేస్తారనమాట. అమ్మాయి చాలా చిన్నగా ఉంటుంది అని చెప్పేసి అన్న కూతుర్ని శ్రీనివాస ఠాకూర్ తన ఇంట్లోనే పెట్టుకొని తన కూతురు లాగానే తను పెంచుకుంటూ ఉంటాడనమాట. చిన్నప్పటి నుంచి శ్రీనివాస ఠాకూర్ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు, బాబాయ్ దగ్గరే తను పెరిగింది. అయితే ఈ శ్రీనివాస ఠాకూర్ వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో చైతన్య మహాప్రభు యొక్క పుట్టిన స్థలం యోగపీఠ నుంచి శ్రీవాస ఆంగన్ అంటే వాళ్ళ ఇల్లు. ఆ శ్రీవాస ఆంగన్ ఆల్మోస్ట్ ఒక 700-800 మీటర్లు అనుకోండి, అంతే. 1 కిలోమీటర్ కూడా ఉండదు, 1 కిలోమీటర్ లోపలనే ఉంటుందన్నమాట వాళ్ళ ఇల్లు, జస్ట్ నేబర్హుడ్ లాగా. అలా అందుకే చైతన్య మహాప్రభు ఊరికేనే పరుగు తీస్తూ వెళ్ళిపోయి ఆ శ్రీవాస ఆంగంలో కూర్చునేవాడు, ఆ శ్రీవాస ఠాకూర్ వాళ్ళ ఇంట్లో కూర్చునేవాడు. అక్కడే ఆట పాట నృత్యము అన్నీ కూడా అక్కడే ఈ సంకీర్తన ఉద్యమాన్ని కూడా మొదలు పెట్టారు ఆ శ్రీవాస ఠాకూర్ ఆంగన్లోనే అనమాట. అక్కడే ఉండేవారనమాట. అయితే ఎప్పుడైతే ఈ చైతన్య మహాప్రభు ప్రచార కార్యాలు మొదలు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి, ఎందుకంటే తను నారాయణుడి యొక్క ఏమంటారు ఆవేశాన్ని పొందేవాడనమాట. ఆవేశాన్ని అలా పొందినప్పుడు శ్రీవాస ఠాకూర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో గర్భగుడి వాళ్ళ ఇంట్లో ఉండే పూజా మందిరం ఏదైతే ఉందో వెళ్ళి పూజా మందిరం ఆ సింహాసనం మీద తను కూర్చునేవాళ్ళు అనమాట. కూర్చొని టీవీగా కూర్చొని చెప్పేవాళ్ళనమాట. శ్రీనివాస అందరినీ పిలిచేవాడనమాట. అందరినీ పిలిచి, ఏంటి మీరు ఇలా భయపడుతున్నారు, ఆ కాజీని చూసి భయపడుతున్నారా మీరు? కాజీ ఏంటి, వాళ్ళ తాత వచ్చినా కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, నేను చెబుతున్నాను, వాళ్ళందరినీ తీసుకొని రండి, నేను వాళ్ళందరినీ కూడా కన్వే చేసేస్తాను. నేను పశుపక్షులకే కాదు ప్రతి ఒక్కరితో కూడా హరినామం చెప్పించగలుగుతాను, సంకీర్తనం అంత గొప్పనైంది. సో నువ్వు ఎవరికి కూడా ఎవరైతే ఈ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళెవరికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళందరినీ కూడా తీసుకొని రండి అని చెప్పేసి అంటాడనమాట. అయితే వాళ్ళందరూ ఆయన యొక్క ఆ రూపాన్ని, ఆయన గర్జించేటటువంటి ఆయన ఏదైతే ఉందో ఆ రూపాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారనమాట. ఆశ్చర్యపోతూ ఉంటే వాళ్ళందరూ ముఖంలో ఉన్నటువంటి ఆశ్చర్యాన్ని చూసి మహాప్రభు అంట, మీ అందరికీ నమ్మకం లేదా, అయితే నేను ఇప్పుడే నిరూపిస్తాను చూడు అని చెప్పేసి నారాయణిని పిలుస్తాడు. నారాయణి రా, ఇక్కడ రా అనేసి పిలుస్తాడనమాట. అప్పుడు నారాయణి ఎంత ఉందనుకుంటున్నారు, 3 సంవత్సరాల అమ్మాయి, 3 సంవత్సరాలు ఉంటుందన్నమాట. నారాయణ ఇక్కడికి రా అంటే అది చిన్నగా బుడి అడుగులు వేసుకుంటూ మహాప్రభు దగ్గరికి వస్తుంది అనమాట. మహాప్రభు దగ్గరికి రాగానే ఏం చెప్తాడు, నువ్వు హరినామం చెప్పు అనేసి నారాయణిని అంటాడనమాట. ఎప్పుడైతే హరినామం చెప్పు అనే పదాన్ని వింటుందో చైతన్య మహాప్రభు యొక్క ప్రేమ ఆవేశాన్ని నారాయణికి ఇచ్చాడనమాట. తను ఇంకా నారాయణి హరే కృష్ణ హరి బోల్ అని చెప్పేసి హరినామాన్ని చెప్తూ తను నృత్యం చేస్తుంది, పరవశిస్తుంది, కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఒక గొప్ప భక్తుడు ఏ విధంగా అయితే పులకిస్తాడో, అష్టసాత్విక వికారాలు ఏ విధంగా అయితే కలుగుతాయో ఈ నారాయణిలో అలాంటి పులకింతలు, పరవశం ఇవన్నీ కూడా కలుగుతాయి అన్నమాట. ఆ విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నారాయణిని చూసి ఆశ్చర్యపోతున్నారు, మహాప్రభు యొక్క ప్రేమని నారాయణి పొందింది అని చెప్పేసి. ఆ విధంగా మహాప్రభు యొక్క ప్రేమ ఆ నారాయణికి ఇచ్చారనమాట, ఆ 3 సంవత్సరాల అమ్మాయికి ఇచ్చారు. అయితే నారాయణ ఎప్పుడు వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాడు. నారాయణ చిన్నది కదా, తిరుగుతూ ఉండేది. మహాప్రభు ప్రసాదం తీసుకున్న తర్వాత అది వచ్చి అలానే పక్కకి కూర్చునేదనమాట. నారాయణి కూర్చోగానే ఆ భోజనం అంతా తిన్న తర్వాత ఒక్కరు తినేవారనమాట. చైతన్య మహాప్రభు ఎప్పుడైనా ఆ నారాయణి అలా పక్కకు వచ్చి కూర్చుంటే తన ఉచ్చిష్టాన్ని ఆ ఒక్కల్ని ఆ చిన్న పాపకు చిన్న ఒక్క ముక్కలు ఇస్తే అది నములుతూ టైంపాస్ చేసుకుంటుంది అని చెప్పేసి అలా తన ఉచ్చిష్టాన్ని స్వయంగా నారాయణికి ఇచ్చేవాడనమాట. అందుకనే నారాయణి యొక్క ఏమంటారు గర్భంలో ఆవిర్భవించినటువంటి వారు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు. ఈ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఎవరంటే సాక్షాత్ కృష్ణుడి యొక్క కృప. ఆ కృష్ణుడి యొక్క కృపనే, కృష్ణుడి యొక్క అమృతాన్ని వెదజల్లుతున్నాడు చైతన్య భాగవతం రూపంలో. అందుకే ఈ చైతన్య భాగవతానికి ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చారు అందరు ఆచార్యులు కూడా. ఎవరైతే చైతన్య భాగవతాన్ని వింటారో, చదువుతారో వాళ్ళకి కృష్ణ ప్రేమ లభిస్తుంది, వాళ్ళు ఈ భవబంధ విముక్తి పొందుతారు అని చెప్పేసి ఆశీర్వాదాన్ని ఇస్తున్నారన్నమాట. అయితే ఈ నారాయణ ఎవరు అంటే కృష్ణుడి యొక్క లీలల్లో
దీని పేరు కిలింబిక. ఈ కిలింబిక అనే గోపి ఏం చేసేది అంటే, మనకి గోపికలు అనగానే మాధుర్య భావంలో ఉన్న వాళ్ళు గోపికలు కాకుండా వాత్సల్య భావంలో ఉండేటటువంటి గోపికలు కూడా బృందావనంలో ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా కృష్ణుడితో మాతృప్రేమ భావంలో ఉండేవాళ్ళు అనమాట. తను ఏం చేస్తూ ఉండేదంటే, యశోదమ్మ యొక్క భవనంలో తను యశోదమ్మకి సేవలు చేస్తూ తను హెల్ప్ చేస్తూ ఉండేదన్నమాట ఈ కిలింబిక అనే గోపిక. అయితే ఎప్పుడైతే యశోదమ్మ చాలా బిజీగా ఉంది, కృష్ణుడు ఏడుస్తూ ఉంటాడు, అప్పుడు తను కూడా వచ్చి కృష్ణుడిని ఎత్తుకుంటూ ఉండేది, కృష్ణుడికి భోజనం తినిపిస్తూ ఉండేదన్నమాట ఆ విధంగా. అయితే తను ఎప్పుడైతే తనకి కృష్ణుడికి తినిపించే అవకాశం దొరికినప్పుడు తను ఏం చేసేది అంటే, కృష్ణుడికి ప్రతి ఒక్కరు కూడా బృందావనంలో ప్రతి ఒక్క గోపిక, గోపుడు, తర్వాత ప్రతి ఒక్క పశు, పక్షి, జీవులు, ఆకాశంలో ఎగిరే పక్షులు ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడి యొక్క ప్రసాదం ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా ఎప్పుడైనా కిలింబికకి కృష్ణుడికి తినిపించేటటువంటి అవకాశం పొందినప్పుడు తన ఉచ్చిష్టాన్ని తను ఏం చేసేది అంటే, తనకి ఒక చెల్లి ఉండేది అంబిక అని. ఆ చెల్లికి ఆ కృష్ణ ప్రసాదాన్ని తీసుకెళ్ళి తన ఇంట్లో ఉండేదన్నమాట. కిలింబికనేమో యశోదమ్మకి హెల్ప్ చేయడానికి వచ్చేది. ఆ అంబికకి తను ఏం చేసేది అంటే కొంచెము ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళి ఇచ్చేదన్నమాట. ఆ విధంగా ఈ కృష్ణ ప్రసాదాన్ని ఇస్తూ ఉండేది కదా. ఇప్పుడు ఇక్కడ ఆ కిలింబికనే నారాయణిగా వచ్చిందనమాట. మరి అంబిక ఎవరు అంటే శ్రీవాస ఠాకూర్ వాళ్ళ యొక్క భార్య మాలినీదేవిగా అంబిక వచ్చిందనమాట. ఆ మాలినీదేవి అంటే ఇప్పుడు మన నారాయణికి చిన్నమ్మ అనమాట. రోజు కూడా చైతన్య మహాప్రభువుల వారికి సర్వ్ చేసేది, వాళ్ళ ఇంట్లోనే చైతన్య మహాప్రభు ఉండేవాళ్ళు. ఈ కిలింబికనేమో ఇప్పుడు అలా యశోదమ్మకి హెల్ప్ చేసే ఆమెనే అంబిక, చెల్లియే కిలింబిక. ఏ విధంగా అయితే కృష్ణ ప్రసాదాన్ని కృష్ణుడి లీలల్లో అంబిక ఇస్తే కిలింబిక తిన్నదో, అదేవిధంగా ఇప్పుడు చైతన్య మహాప్రభు ఆయన స్వయం ప్రసాదాన్ని ఇప్పుడు తన నారాయణకి ఇచ్చాడనమాట. ఆ విధంగా కృష్ణుడి యొక్క కృపతో ఇప్పుడు ఆ ప్రసాదం ఎవరు, ఈ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఎవరంటే కృష్ణ ప్రసాదం అనమాట. ఆ విధంగా సిల్హట్ నుంచి మాంగాచికి వచ్చింది. అక్కడ రావడం, అక్కడే బృందావన్ దాస్ ఠాకూర్ల వారు పుట్టడము అవన్నీ కూడా జరిగాయి అన్నమాట. అక్కడే చదువుకోవడం, అక్కడే భక్తుల యొక్క సాంగత్యంలో తను పెరగడము, బృందావన్ దాస్ ఠాకూర్ బాల్యం అంతా కూడా అక్కడికి జరిగింది. మరి ఎప్పుడు కానీ మహాప్రభు ఎప్పుడైతే వెళ్ళిపోయిన తర్వాత ఈ నవద్వీపంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత మేము ఇక్కడే ఎందుకు ఉండాలి అని చెప్పేసి అందరూ ఆల్మోస్ట్ వేరే ప్రదేశాలకి షిఫ్ట్ అయిపోయారంట. అప్పుడు ఈ నారాయణి యొక్క బాబాయ్ శ్రీవాస్ ఠాకూర్ కూడా తను ఈ శ్రీవాస్ ఆంగను వదిలిపెట్టి తను మహాప్రభుతో విరహ బాధను తట్టుకోలేక గంగా ఇటువైపు ఉన్న అతను గంగా అవతలికి షిఫ్ట్ అయిపోయాడంట. ఆ విధంగా సో నవద్వీపంలో ఎవరు చూసినా కూడా ఏడుస్తూనే ఉండేవాళ్ళంట. ఎప్పుడూ కూడా మహాప్రభు యొక్క విరహంలోనే ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా నారాయణకి కానీ బృందావన్ దాస్ ఠాకూర్లకి కానీ ఇంకా మహాప్రభు యొక్క దర్శనము దొరకలేదన్నమాట. అయితే ఈ ప్రతిసారి పూరికి వెళ్తూ ఉండేవాళ్ళు కదా. ఆ విధంగా ఒకసారి కొన్ని సంవత్సరాలు ఇలా జరుగుతూ తర్వాత పూరిలో ఏమైంది అంటే నిత్యానంద మహాప్రభువుల వారు చైతన్య మహాప్రభువుతో కలిసినప్పుడు, ఎందుకంటే ఎప్పుడు అక్కడే ఉంటారు కదా, అయితే నిత్యానంద మహాప్రభువుని చైతన్య మహాప్రభు ఏమంటారంటే నువ్వు పెళ్లి చేసుకో అనేసి అంటారనమాట. నిత్యానంద మహాప్రభువుల వారు కూడా పెళ్లి చేసుకోవద్దు అనుకుంటారు, ఎందుకంటే చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నారు కదా. మరి నిత్యానంద మహాప్రభు ఎవరు? సాక్షాత్ బలరామ, లక్ష్మణ. సో ఎప్పుడు కూడా నారాయణుడి యొక్క సేవలో ఉండేటటువంటి సేవక నారాయణుడు, ఈయన సేవక భగవానుడు. మరి అలాంటి చైతన్య మహాప్రభుని వదిలి ఎలా వెళ్తాడు? అందుకని చెప్పేసి తను కూడా పెళ్లి చేసుకోవద్దు అని అనుకుంటాడనమాట. కానీ చైతన్య మహాప్రభు ఏమంటారంటే నిత్యానంద మహాప్రభుని పిలిచి చెప్తాడనమాట, లేదు నువ్వు పెళ్లి చేసుకో అని చెప్తాడనమాట. అప్పుడు ఎందుకు అంటే, ఇప్పుడు నేను సన్యాసాన్ని తీసుకున్నాను, నేను బెంగాల్కి రాలేను, ఎందుకంటే వయసులో ఉన్నటువంటి నా భార్య ఇంకా తల్లి ఇద్దరు కూడా ఉన్నారు, అక్కడికి వెళ్ళి నేను పలకరించలేను, నా ధర్మం ఇప్పుడు అవ్వదు. ఇంకా అక్కడ నవద్వీపంలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కృప కావాలి,
ఆ ఆశీర్వాదాలు కావాలి, వాళ్ళని ప్రోత్సహించేటటువంటి హృదయం కావాలి. వాళ్ళందరూ కూడా వియోగంలో వాళ్ళు కృంగిపోతూ ఉన్నారు, వాళ్ళని తట్టి చెప్పేటటువంటి వాళ్ళు కావాలి. అందుకని చెప్పేసి నువ్వు గృహస్థాశ్రమాన్ని స్వీకరించు, నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి నువ్వు ఎక్కడైనా తిరగొచ్చు, నువ్వు ఎవరితోనైనా కలవచ్చు, ఎవరితోనైనా నువ్వు ఎలా అయినా ఉండొచ్చు, ఎవరింటికైనా నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభుని పెళ్లి చేసుకొని ప్రచారం చెయ్యి అని చెప్పేసి చెప్తారనమాట. ఆ విధంగా నిత్యానంద మహాప్రభు పెళ్లి చేసుకుంటారు. వసుధ అమ్మ ఇంకా జాహ్నవి మాత వీళ్ళిద్దరిని కూడా పెళ్లి చేసుకుంటారు. వీళ్ళిద్దరు కూడా అక్క చెల్లెలు అనమాట. అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడు. ఆ విధంగా మొత్తము బెంగాల్ అంతా కూడా ప్రచారానికి తిరుగుతూ ఉన్నారనమాట. తిరుగుతూ ఉన్నారు ప్రచారానికి అంటే ఏం చేస్తున్నారంట, నిత్యానంద మహాప్రభు కృష్ణుడి యొక్క ప్రేమని పంచుతూ ఉన్నాడంట ప్రతి ఒక్కరికి కూడా. ఆ కృష్ణ ప్రేమని పంచడమే ఆయన ప్రచారం అనమాట. ఆ విధంగా తిరుగుతూ నిత్యానంద మహాప్రభు మామ్గాచికి వచ్చాడనమాట. అప్పటికి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు 16 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసులో ఉంటారు. నిత్యానంద మహాప్రభు అక్కడికి వస్తారనమాట. నిత్యానంద మహాప్రభు వచ్చినప్పుడు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఆయన యొక్క సంతోషానికి హద్దులు లేవు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి, తనకి తెలివి ఉన్నప్పటి నుంచి చైతన్య మహాప్రభు గురించి, నిత్యానంద మహాప్రభు గురించి విని 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 హృదయం అంతా కూడా గౌరంగా ఇంకా నిత్యానందలతో నిండిపోయింది. వాళ్ళ యొక్క దర్శనం కోసం అని చెప్పేసి తను ఏ విధంగా ఉత్సాహంగా ఉన్నాడు అంటే అంతగా ఉన్నాడనమాట. అప్పుడు ఇంకా నిత్యానంద మహాప్రభు దగ్గర దీక్ష తీసుకుంటాడనమాట. నిత్యానంద మహాప్రభు చాలామందికి దీక్షలు ఇస్తారు. ఆయన దీక్ష ఇచ్చిన దాంట్లో నేరుగా దీక్ష ఇచ్చిన దాంట్లో చాలా చివరాఖరి శిష్యుడు అనమాట ఈ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు. అలా బృందావన్ దాస్ ఠాకూర్లు అంటే నిత్యానంద మహాప్రభుకి బృందావన్ దాస్ ఠాకూర్లు అంటే చాలా ఇష్టం అనమాట. తర్వాత నిత్యానంద మహాప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ తను పర్యటన చేస్తూ ఉంటారు. ఆ మధ్య కాలంలో చైతన్య మహాప్రభువుల వారు వైకుంఠానికి, గోలోక ధామానికి కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత బృందావన్ దాస్ ఠాకూర్ల వారికి మళ్ళీ 25 years వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 9 years తర్వాత మళ్ళీ తిరుగుతూ మన నిత్యానంద మహాప్రభువుల వారు మామ్గాచి సైడ్ మళ్ళీ వస్తారనమాట. మామ్గాచికి వచ్చినప్పుడు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటారు, గురువుగారు, స్వామి, ప్రభు నాకు అవకాశాన్ని ఇవ్వండి, మీకు సేవ చేసేటటువంటి భాగ్యాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి బాగా రిక్వెస్ట్ చేస్తాడనమాట. రిక్వెస్ట్ చేస్తే అప్పుడు నిత్యానంద మహాప్రభు ఏం చేస్తారంటే, సరే ఓకే నువ్వు రా అని చెప్పేసి తన పర్సనల్ సర్వెంట్గా వెళ్తారనమాట. ఇంకా దారిలో ఆయనకు కావాల్సినటువంటి సదుపాయాలు, తర్వాత ఆయన భోజన సౌకర్యాలు, ఆయన వేసుకునేటటువంటి బట్టలు, ఇవన్నీ వసతి అంతా చూసుకునేటటువంటి పర్సనల్ సర్వెంట్గా తన సేవకుడిగా బృందావన్ దాస్ ఠాకూర్ల వారు నిత్యానంద మహాప్రభువుతో బయలుదేరారు. ఆ విధంగా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. తిరుగుతూ ఏం చేస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద ఊరేగింపులు, హరినామ సంకీర్తనలు, ప్రతి ఒక్కరికి కూడా కృష్ణ ప్రేమ పంచడం, ఇదే పని. ఇంకా తిరుగుతూ ఉన్నారు. అలా తిరుగుతూ దేనూర్ అనే ఊరికి వచ్చారనమాట. అయితే దేనూర్ అనే ఊరికి వచ్చినప్పుడు దేనూర్లో నిత్యానంద మహాప్రభుకి ఒక శిష్యుడు ఉండేవాడు అనమాట. రామ్హరి చక్రవర్తి ఆయన పేరు. ఈ రామ్హరి చక్రవర్తి అనే అతను చాలా బీదవాడు. అతనికి ఒక చిన్న కుటీరం మాత్రమే ఉండేది. తను హరినామ సంకీర్తన చేసుకుంటూ ఏదో ఉన్న దాంట్లో గడిపేస్తూ ఉండేవాడనమాట. అయితే ఎప్పుడైతే ఈ దేనూర్ నుంచి నిత్యానంద మహాప్రభు వెళ్తున్నారు ప్రచార కార్యంలో అని చెప్పేసి విన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నిత్యానందుడు స్వయంగా వెళ్తున్నాడు అని చెప్పేసి నిత్యానంద మహాప్రభుని వెల్కమ్ చెప్పడానికి అని చెప్పేసి అందరూ కూడా కలిసి వెళ్తారనమాట. వెళ్ళి చాలా పెద్ద గొప్ప ఊరేగింపుతో ఘన స్వాగతాన్ని పలుకుతారనమాట. పలికితే అప్పుడు దేనూరు లోపలికి మహాప్రభు నిత్యానంద వస్తారు. అంతా కూడా పెద్ద ప్రోగ్రామ్ చేస్తారు, అంతా అవుతుంది. అయితే ఈ రామ్హరి చక్రవర్తికి తను ఎందుకంటే రాక నిత్యానందుడు వచ్చారు, ప్రభు వచ్చారు, సాక్షాత్ బలరాముల వారు, మళ్ళీ ఆయనకి స్వయంగా గురువు, ఆ కృష్ణ ప్రేమని పంచేటటువంటి వాడు, సాక్షాత్ సేవక భగవానుడు. మరి ఆయన వచ్చినప్పుడు నేను నా శక్తి అనుసారం నేను ఏదో ఒకటి చెయ్యాలి కదా, నేను ఏం చేయాలి, ఇంతమంది భక్తులు వచ్చారు, ఈ వైష్ణవ సేవ నేను చెయ్యాలి, నేను వదిలిపెట్టుకోవద్దు అని చెప్పేసి తన లోపల ఉన్నటువంటి కోరిక వస్తుందన్నమాట. అయితే అప్పుడు వెళ్ళి నిత్యానంద మహాప్రభుకి ఈ రామహరి చక్రవర్తి చెప్తారనమాట, ప్రభు నాకు అందరికీ కోసం గాను నేను ప్రసాదం ఏర్పాటు చేయాలి అని
కానీ నాకు కోరిక కలిగింది అని చెప్తాడనమాట. అప్పుడు నిత్యానంద అంటారు, సరేలే నీకు బాగానే ఉంది కోరిక, వైష్ణవ సేవ చేద్దువు, కాకపోతే నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇంతమందికి ఎలా సేవ చేయగలుగుతావు, అలా కాదు, అందుకే నువ్వేమీ ఆర్భాటం చేయకుండా నువ్వు సింపుల్గా కిచిడి చేసేయి అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు ఈ రామ్హరి చక్రవర్తి ఏం చేస్తారంటే అందరికీ కూడా కిచిడిని తను ఏర్పరుస్తారు. ఆ కిచిడి ఇంకా అది పరమ అద్భుతము. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ కిచిడిని స్వీకరిస్తారు. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా చాలా సంతోషపడతారు. అంతా అయిపోతుంది. అయితే నైట్ ఆల్ట్ అక్కడే ఇంకా ప్రోగ్రామ్ అయిన తర్వాత, నైట్ ఆల్ట్ అయిపోయిన తర్వాత నిత్యానంద బృందావన్ దాస్ ఠాకూర్ల వారిని పిలుస్తారనమాట. బృందావన్ దాస్ ఠాకూర్లని పిలిచి అడుగుతాడనమాట, హరితకి ఏమైనా ఉందా, హరితకి తేయగలుగుతావా అనేసి అడుగుతాడనమాట. హరితకి అంటే బాగా తిన్న తర్వాత కొంచెం అరగడానికి సోంఫ్ లాంటిది అనమాట, దాన్ని హరితకి అనేసి అంటారు. ఆ విధంగా అప్పుడు బృందావన్ దాస్ ఠాకూర్ ఏమంటారంటే, ప్రభు నా దగ్గర ఉంది అని చెప్పేసి ఒక చిన్న పొట్లం, అది ఒక ఏమంటారు ఆయన ఉత్తరీయాలో పొట్లం కట్టుకొని పెట్టుకుంటాడు. ఆ పొట్లంలో నుంచి తీసి హరితకిని ఇస్తాడనమాట. హరితకి ఇవ్వగానే నిత్యానంద మహాప్రభువుల వారి యొక్క ముఖం చూడాలి. ఆ అగ్గిల మీద గుగ్గిలం అయిపోతున్నాడు నిత్యానంద మహాప్రభు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేసి అడుగుతాడనమాట. ప్రభు మీరు ఎప్పుడైనా అడిగితే మీరు అడగగానే మీకు సేవకి కష్టమవుతుంది అని చెప్పేసి నేనే కొంచెం దీన్ని అంతకుముందుసారి ఎప్పుడైతే సంగ్రహించానో దాన్ని పెట్టుకున్నాను. మీరు ఎప్పుడైతే అడుగుతున్నారో నేను వాళ్ళని వీళ్ళని అడిగి తెచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది కదా ప్రభు అనేసి అంటాడనమాట. ఇంకా అసలు నిత్యానంద మహాప్రభు ఎంతగా తిడతారంటే, నువ్వు అన్నీ సంగ్రహిస్తూ ఉన్నావు, నీకు అసలు గృహస్థుడి యొక్క లక్షణం ఉంది. గృహస్థులు ఏ విధంగా అయితే దాపెట్టుకుంటారో రేపటికి, ఎల్లుండికి, తర్వాతకి, వచ్చే సంవత్సరానికి, మనవడికి, ముని మనవడికి ఏ విధంగా అయితే అన్నీ సంగ్రహించి దాపెట్టుకుంటూ ఉంటారో నీకు అలాంటి బుద్ధి ఉంది. సో నువ్వు నాతో ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో అనేసి అంటారు. ఇలాంటి బుద్ధి కలిగిన వాడు నాతో తిరగొద్దు, నువ్వు వెళ్ళిపో అనేసి అంటాడు అనమాట. ఇంకా బృందావన్ దాస్ ఠాకూర్ వారు ఏడ్చేస్తున్నారు. అయ్యో ప్రభు, నేను నా కోసం దాపెట్టుకోలేదు, మీ సేవలో ఎలాంటి భంగం కలగొద్దు, మీకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు అని చెప్పేసి నేను అయినా సరే నువ్వు చేసే పని తప్పు, నువ్వు గృహస్థుడి లాగా మొత్తం కూడా అన్నింటినీ కూడా దాపెట్టుకోవాలని ఈ స్వభావం ఉంది నీ లోపల, అందుకని ఈ స్వభావము నాతో రావద్దు, సో నువ్వు నాకు అసలు రావద్దు, నువ్వు ఇక్కడే ఉండిపో అనేసి అంటాడు అనమాట. అయ్యా ఇంకా అసలు ఏం చేస్తాడు, నేను ఎలా సేవ చేయాలి, నేను ఏంటంటే అని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ఏడుస్తూ ఉంటే అప్పుడు నిత్యానంద మహాప్రభు చెప్తారనమాట, దీనికి ఇంకొక కారణం ఉంది, నువ్వు కొంచెం కుదుట పడు అని చెప్పేసి చెప్తాడనమాట. ఏంటి అంటే, నీకు ఒక ముఖ్యమైనటువంటి పని ఇస్తున్నాను. ఏంటి అంటే, నువ్వు చైతన్య మహాప్రభు యొక్క లీలలని బెంగాలీ భాషలో నువ్వు రాయి అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటారు, నేను ఏ విధంగా రాస్తాను, నాకేమి తెలుసు, నేను ఏమి చేయగలుగుతాను అనేసి తన లోపల ఆ డౌట్లన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు నిత్యానంద మహాప్రభు అంటారు, నువ్వు కంగారు పడొద్దు, నువ్వు రాసేవాడివి మాత్రమే, నువ్వు పనిముట్టివి మాత్రమే, రాయించేవాడు సాక్షాత్తు ఆ మహాప్రభువే, తనే నీతో స్వయంగా తన యొక్క లీలల్ని చెప్పి తన యొక్క కథల్ని నీతో రాయిస్తాడు, నువ్వు పనిముట్టివి మాత్రమే, నువ్వు అందుకే నువ్వు ఇక్కడే ఉండి ఈ దేనూరులోనే ఉండు, ఇక్కడే చైతన్య భాగవతాన్ని రచించు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకేం చేస్తాడు, ఇప్పుడు గురువుగారి ఆజ్ఞ, మహాప్రభు యొక్క సేవ ఇచ్చారు అలా అని చెప్పేసి తను ఇంకా అదేనూరులోనే ఉండిపోతారనమాట. అలానే ఇప్పుడు ఈ హరితకి గురించి వదిలేశాడా, సేమ్ అలానే చైతన్య మహాప్రభు యొక్క కథల్లో మళ్ళీ చెప్పుకుంటాం. చైతన్య మహాప్రభు కూడా అలానే చేస్తారనమాట. ఈ గోవింద సర్వెంట్ ఉంటాడు, ఆ గోవిందకి కూడా హరితకి అడిగితే గోవింద కూడా అలానే సేమ్ హరితకి తడిస్తే నువ్వు గృహస్థ స్వభావం ఉంది, చెప్పాను నాతో రావద్దు అని చెప్పేసి గోవిందని కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. సేమ్ చైతన్య మహాప్రభు ఏ విధంగా అయితే చేస్తాడు, ఇప్పుడు నిత్యానంద మహాప్రభు కూడా అలా చేస్తాడనమాట. ఆ విధంగా తను ఇంక అక్కడే కూర్చొని చైతన్య భాగవతాన్ని తను రచిస్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్కటి కూడా కృష్ణ ప్లాన్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకే జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే అలానే జగన్నాథ్ దాస్ బాబాజీ ఏం చేస్తూ ఉంటారంటే, ఈ జగన్నాథ్ దాస్ బాబాజీ సర్వెంట్ బిహారీ.
జగన్నాథ్ దాస్ బాబాజీ చాలా ముసలి అతను, తనేమి నడవలేకుండా ఉంటాడు. బిహారీ ఏం చేస్తాడంటే జగన్నాథ్ దాస్ బాబాజీని బుట్టలో పెట్టుకొని తను తీసుకొని ప్రయాణం చేస్తూ ఉంటారనమాట. అయితే ఒకరోజు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే ఒక అడవిలో ఆగిపోవాల్సి వస్తుందన్నమాట. అయితే అడవిలో ఆగిపోతారు. అడవిలో నైట్ అక్కడే కూర్చుంటారు, జపం చేసుకుంటూ ఉంటారనమాట. అయితే జపం చేసుకుంటూ ఉంటుంటే కొంచెం బిహారీ ఏం చేస్తాడంటే అటు ఇటు వెళ్ళి ఏమైనా సమ్ అరేంజ్మెంట్స్ చేస్తాను అని చెప్పేసి తను లేస్తాడనమాట. అనగానే ఏంటి బిహారీ ఎక్కడికి వెళ్తున్నావు, ఏం సంగతి, ఇప్పుడు ఏం కావాలి నీకు అనేసి అంటాడు. అప్పుడు అంటాడు, గురువుగారు రేపు ఏకాదశి, దగ్గరలో ఏదైనా ఊరుందా చూసి మీకోసం నేను ఏమైనా అరేంజ్మెంట్స్ చేస్తాను అనేసి అంటాడు అనమాట. ఇప్పుడు ఏమీ మునిగిపోవట్లేదు, రేపు ఏకాదశి అయితే అయ్యింది, పర్వాలేదు, మనం ఉపవాసం చేద్దాము, నువ్వు ఇక్కడే కూర్చో జపం చేసుకో అనేసి అంటాడు. పాపం బిహారీ ఏం చేస్తాడు, కూర్చుంటాడు. అడవిలోనే ఉన్నారు, ఆ తెల్లవాళ్ళు అక్కడే కూర్చున్నారు, జపం చేస్తూ ఉన్నారు. తర్వాత తెల్లారింది, నెక్స్ట్ డే ద్వాదశి అయింది. ద్వాదశి సాయంత్రం వరకు కూడా ఇంకేం చేస్తాడు, గురుగారు నేను వెళ్తాను, ద్వాదశి ప్రసాదం ఏమైనా అంటే ఏకాదశి అంతా గడిచిపోతుంది, ద్వాదశికి నెక్స్ట్ డేకి నేను అరేంజ్ చేస్తాను అంటే నువ్వేమీ వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, భగవంతుడు ఏదో ఒకటి ప్లాన్ చేస్తే ఉంటాడు, నువ్వు అప్పుడే కూర్చో జపం చేసుకుంటాడు. కానీ బిహారీకి అప్పటికి ఆల్రెడీ 2 days అయిపోయింది, తిండి లేదు, ఏమీ లేదు, అలానే అడవిలో కూర్చొని జపం చేసుకుంటున్నారు. పాపము డొక్క లోపలికి వెళ్ళిపోయింది, కడుపులో నొప్పి వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలీదు. అసలు ఆకలితో అయ్యో ఈ పొట్టేంటి నన్ను ఇలా విసిగించేస్తుంది, ఆకలి అంటుంది, ఏం చేయాలో పాపం తనకి తెలియదు అనమాట. అప్పుడే అక్కడి నుంచి ఒక పాలు పట్టుకొని ఒక గొల్లవాడు వెళ్తూ ఉంటాడనమాట. తను దూరం నుంచి చూసి దగ్గరికి వచ్చి, ఓ సాధువులారా, మీకు అభ్యంతరం లేకపోతే నా దగ్గర కొన్ని పాలు ఉన్నాయి, మీరు స్వీకరిస్తారా అని చెప్పేసి తను వచ్చి ఆ పాలను వాళ్ళిద్దరికీ ఇస్తారనమాట. ఆ విధంగా ఆ పాలను తీసుకుంటారనమాట. అప్పుడు జగన్నాథ్ దాస్ బాబాజీ ఒక నవ్వుతారనమాట బిహారీని చూసి. చెప్పానా, కృష్ణ ప్రతి ఒక్కటి కూడా అరేంజ్ చేస్తాడు, ఆయనకి సమ్ ప్లాన్స్ ఉంటాయి అనేసి జగన్నాథ్ దాస్ బాబాజీ చెప్తారనమాట. ఆ విధంగా గొల్లతను ఏం చేస్తాడంటే ఊరు దగ్గరలో పక్క ఊరిలోనే వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తారు, ఇలా సాధువులు ఉన్నారు, అడవిలోనే ఉన్నారు, వాళ్ళు అక్కడే కూర్చొని వాళ్ళు ఇలా జపం చేస్తున్నారు అని చెప్తే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిని పిలిచి చాలా గొప్ప పండగ చేస్తారనమాట ద్వాదశి రోజు. ఇంకా ఆ విధంగా కృష్ణ అన్ని ప్లాన్స్ చేస్తూ ఉంటారనమాట. అంటే కృష్ణుడి కృప ఎలా ఉంటుంది అని చెప్పేసి. అయితే ఒకసారి ఈ నారాయణి వాళ్ళ బాబాయ్ గారు ఉన్నారు కదా, శ్రీవాస్ ఠాకూర్, అయితే చైతన్య మహాప్రభు ప్రతిరోజు వస్తూ ఉండేవాళ్ళు కదా. చైతన్య మహాప్రభు అంటారనమాట, ఏమయ్యా ఇంత పెద్ద ఇల్లు ఉంది, ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఎందుకంటే అందరూ అన్నదప్పులు వాళ్ళందరూ అక్కడే ఉండేవాళ్ళు, పోయేవాళ్ళు, అందరికీ ఎప్పుడు ప్రసాదాలు వడ్డన జరుగుతూ ఉండేది, అందరినీ ఆతిథ్యాలు ఇస్తూ ఉండేవాళ్ళు. ఇంత పెద్ద ఇల్లు, ఇంత చేస్తున్నావు, నువ్వు ఏమి పని చేస్తావని, నీకేం సంపాదన ఉందని, ఇదంతా ఎలా చేస్తున్నావు నువ్వు అనేసి అంటాడనమాట. అప్పుడు శ్రీవాస్ ఠాకూర్ అంటాడు, నేనేం చేస్తాను, నా చేతిలో ఏముంది, అంతా కృష్ణుడే చూసుకుంటాడు, నా చేతిలో ఏం లేదు అనేసి అంటాడు. మహాప్రభు, అవునా, కృష్ణుడు చూసుకుంటాడా, సరే ఓకే, ఇప్పుడు ఒకవేళ కృష్ణుడు చూసుకోలేదు, కృష్ణుడు నీకు ఏమీ ఇవ్వట్లేదు అనుకో, ఒకరోజు ఇవ్వలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు, పర్వాలేదు ఉపవాసం చేస్తాను అంటాడు. మరి రెండో రోజు ఏం చేస్తావంటే పర్వాలేదు ఉపవాసం చేస్తానంటాడు. మరి మూడో రోజు ఏం చేస్తావంటే గంగ నీళ్ళు ఉన్నాయి, గంగ నీళ్ళతో పొట్టను నింపుకుంటాను అంటాడు. అలా కాదు, మూడో రోజు ఇవ్వలేదు, నాలుగో రోజు ఇవ్వలేదు, అప్పుడు ఏం చేస్తావు అంటే అప్పుడు నాకు ఒక రాయిని కట్టుకొని నేను గంగలో దూకేస్తాను అనేసి అంటాడనమాట. అప్పుడు శ్రీనివాస్ ఠాకూరు చూసి నీకు కృష్ణుడి మీద ఎంత నమ్మకం ఉంది అని చెప్పేసి మహాప్రభు అంటాడనమాట. లక్ష్మీదేవి దగ్గర లక్ష్మి ధనం అయిపోయినా కానీ నీ దగ్గర మాత్రం ధనం అయిపోదు అని చెప్పేసి ఆశీర్వాదాన్ని ఇస్తాడనమాట. ఆ విధంగా ఆయన యొక్క అక్కడ అంత గొప్ప ఆశీర్వాదాల మధ్యలో ఉన్నటువంటి నారాయణి యొక్క గర్భంలో ఆవిర్భవించినటువంటి వాడు ఈ బృందావన్ దాస్ ఠాకూర్ అనమాట. ఇప్పుడు ఆ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఏం చేస్తున్నారు, దేనూరులో కూర్చొని ఉన్నారు, ఇంకా దేనూరులో ఉండి చైతన్య భాగవతాన్ని రచిస్తూ ఉన్నారనమాట. మరి చైతన్య భాగవతాన్ని రచిస్తూ ఉంటే మరి ఆయన ఎలా అంటే డైనమిక్ అనమాట. సో అంటే ఏమంటారు, బ్రాహ్మణుడు అనేవాడు తను ఈ కర్మకాండీయ బ్రాహ్మణులని చేయడము, తర్వాత ఎవరైతే చైతన్య మహాప్రభుని నమ్మకుండా ఓన్లీ నిత్యానంద మహాప్రభుని నమ్ముతారో వాళ్ళు ఈ విధంగా అపరాధ పాలైపోతారు, లేకపోతే నిత్యానందని నమ్మి చైతన్యాన్ని నమ్మని వాళ్ళు ఈ విధంగా నరకానికి వెళ్తారు. ఆ విధంగా డైనమిక్లో చాలా ఏమంటారు
చాలా అందరికీ కూడా కోపం వచ్చేలా ఉంటుందన్నమాట, రక్తం మరిగేలా ఉందన్నమాట ఆయన రచన, ఆ కావ్యాలు. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకుంటూ ఉన్నాం, చూసుకున్నాం కదా, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో ఆ బ్రాహ్మణులు అందరూ కూడా ఆయనకు అగ్నిస్ట్ అయ్యే విధంగానే తను బిహేవ్ చేస్తూ ఉంటాడు కదా. సో ఆ విధంగా తన రచనని రచిస్తూ ఉంటాడనమాట. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ బ్రాహ్మణులు ఉన్నారో ఈ బ్రాహ్మణులు అందరూ కూడా బృందావన్ దాస్ ఠాకూర్ల వారికి అగెనిస్ట్ అయిపోయారు. మరి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు, తిరిగి హరినామం చెప్తూ ఉండేవాళ్ళు. అయితే అక్కడ దేనూరు ఆ చుట్టుపక్కల ఊర్లో ఉన్న గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు, గోల్డ్ స్మిత్లు, ఎవరైతే ఈ బంగారు వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉండేవాళ్ళో వీళ్ళందరూ కూడా హరినామాన్ని స్వీకరించడం, ప్రతి ఒక్కరు కూడా వైష్ణవులుగా మారిపోయారు. ఇంకా వైష్ణవులు అయిన తర్వాత వీళ్ళు వెళ్ళి కర్మకాండీయ బ్రాహ్మణులకి ఏమి దక్షిణలు ఇవ్వరు కదా, ఆ విధంగా డొనేషన్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి అనమాట. ఇంకా మొత్తం అందరు బ్రాహ్మణ్స్ అందరూ కూడా కలిసి కట్టుగా వచ్చేసారు. ఇంకా ఎలా అయినా సరే బృందావన్ దాస్ ఠాకూర్ని లేపేసేయాలి, ఇంకా ఆయనని చంపేసేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారనమాట ఇంకా అందరూ. అప్పుడు ఇంకా బృందావన్ దాస్ ఠాకూర్ల వారికి ఏం చేయాలో తెలియదు. తను చైతన్య చరితామృత రాస్తున్నారు, ఈ విధంగా అందరు అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు తను రాసే కార్యక్రమాలని ఆపేయాలా, లేకపోతే వీళ్ళతో నేను తప్పించుకోవాలా, మరి ఈ బుక్ రాసిందని ఏం చేయాలి? ఇది నిత్యానంద మహాప్రభు యొక్క తన సాక్షాత్ ఆజ్ఞ మేరకు ఇప్పుడు తన చైతన్య భాగవతాన్ని రచించారు. మరి ఇప్పుడు దీన్ని ప్రింట్కి ఇవ్వాలి, దాన్ని ప్రచారం చేయాలి, లేకపోతే తన జీవిత లక్ష్యం అది పోతుంది. ఎందుకంటే గురువుగారి ఆజ్ఞ చైతన్య మహాప్రభు స్వయంగా తన స్ఫూర్తి కలిగిస్తేనే ఆ లీలలన్నీ రచించాడు. ఇప్పుడు అవన్నీ ప్రతి ఒక్కరికి పంచాలి, ఆయన యొక్క ధర్మం అది. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎక్కడి నుంచి రక్షణ పొందాలి, నన్ను ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు, ఏం సంగతి అని చెప్పేసి అద్వైతాచార్యుల వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. అద్వైతాచార్యుల వారికి 6 పుత్రులు ఉంటారు. 6 పుత్రుల్లో 3 నాస్తికులు అయిపోయారు, 3 భక్తులు అయ్యారు. ఆ 3 భక్తుల్లో కూడా ఒకరే గొప్ప భక్తుడు అవుతారు, మిగిలిన 2 కూడా కర్మకాండీయ బ్రాహ్మణులు అయిపోతారనమాట. మరి ఆ ఒక్క భక్తుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్లీజ్ ప్రభుజీ నాకు హెల్ప్ చేయండి అంటే తను ఏం చేస్తారు అంటే, ఇప్పుడు తను కూడా హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా కర్మకాండీయ బ్రాహ్మణులు అందరికీ కూడా డొనేషన్స్ ఆగిపోయాయి. పాపం వాళ్ళ జీవనం కూడా గడవడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ బుక్ హెల్ప్ చేయడము, ప్రింటింగ్ చేయడము ఇవన్నీ కూడా నాతో నవ్వదు ఇంకా. సో అలా అని చెప్పేసి తను కూడా హెల్ప్ చేయడానికి నిరాకరిస్తారనమాట. తర్వాత ఇంకేం చేయాలి, అప్పటికి నిత్యానంద మహాప్రభువుల వారు కూడా వెళ్ళిపోయారు. నిత్యానంద మహాప్రభువుల ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తారనమాట. నిత్యానంద మహాప్రభు 2 భార్యలు కదా, జాహ్నవి మాత, వసుధాకి ఒక కొడుకు ఒక కూతురు అనమాట. వీరభద్ర కొడుకు, కూతురేమో గంగామాత. అయితే జాహ్నవి అమ్మకైతే పిల్లలు లేరు, ఆమె ఒక పిల్లోని అడాప్ట్ చేసుకుంటుంది. సో ఆ విధంగా తర్వాత అక్కడికి వెళ్తే కూడా వీరభద్రుడి దగ్గర నుంచి కూడా తనకేమీ హెల్ప్ దొరకదనమాట. ఆ విధంగా తన గ్రంథాన్ని పట్టుకొని ఆ గ్రంథాన్ని సేవ్ చేయాలి, తన ప్రాణాలను రక్షించుకోవాలి. అందుకోసంగాను చైతన్య భాగవతాన్ని తను సంపూర్ణంగా రచించలేకపోయారనమాట. తను ఒక లీలల్ని చెప్తూ దానికి కంక్లూజన్ ఇవ్వకుండానే దాన్ని ఆపేస్తారనమాట తను. ఆ విధంగా తను ఇంకా గ్రంథాన్ని తీసుకొని అటు ఇటు పరిగెత్తడం అలా అయిపోతుంది. తర్వాత జాహ్నవి మాత కేతూరి గ్రామం ఫెస్టివల్లో బృందావన్ దాస్ ఠాకూర్ల వారిని కలవడము, ఆ విధంగా చేయడము. తర్వాత బృందావన్ దాస్ ఠాకూర్ల వారు మళ్ళీ బృందావన్కి వెళ్ళడము, అక్కడ ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరూ హెల్ప్ చేయడము. తర్వాత ఈ చైతన్య భాగవతం ప్రింటింగ్ అవ్వడము, తర్వాత ఇదందరికీ కూడా పంచడము, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో అలాంటి చైతన్య భాగవతాన్ని అందించినటువంటి ఆ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు బృందావనంలోనే తన శరీరాన్ని వదిలిపెడతారనమాట. మనం బృందావనానికి వెళ్తే 64 సమాధి అని ఒక ప్లేస్ ఉంటుంది. 64 సమాధి అంటే 64 గొప్ప భక్తుల యొక్క సమాధులు ఉండేటటువంటి స్థలం. అక్కడ ఈ బృందావన్ దాస్ ఠాకూర్ల వారి యొక్క సమాధి ఉందన్నమాట. అయితే ఇప్పుడు కూడా మాంగాచిలో బృందావన్ దాస్ ఠాకూర్ల వారు పూజ చేసినటువంటి చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు యొక్క విగ్రహాలు ఉంటాయి. ఆ దేనూరులో కూడా చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు యొక్క విగ్రహాలు ఉంటాయి. అయితే ఆ దేనూరులో మాంగాచిలో అయితే చూశాను. మాంగాచిలో అయితే మామూలుగా చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు ఎలా ఉంటారు, చేతులు ఎత్తి ఉంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే సంకీర్తన చేసే పోజులో ఉంటారు. కానీ మనం దేనూరుకి వెళ్ళామనుకో, దేనూరుకి వెళ్తే వాళ్ళు ఇలా ఉంటారనమాట. చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు ఏం చేస్తూ ఉన్నారంట, వాళ్ళంట కృష్ణ ప్రేమను అందిస్తూ ఉన్నారంట. ఆ విగ్రహాలు ఉన్నాయన్నమాట అక్కడ దేనూరులో. ఇప్పటికీ కూడా మనం ఒకవేళ దేనూరుకి వెళ్తే మనం ఆ విగ్రహాలని దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా బృందావన్ దాస్ ఠాకూర్ల వారి యొక్క కృప మనకి కావాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ
తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బృందావన్ దాస్ ఠాకూర్ కీ జై, చైతన్య భాగవతం కీ జై. మాతాజీ ఇప్పుడు బృందావనంలో మాలగమలు అన్నీ అంటే ఇప్పుడు మన గోశాలకు వెళ్ళి వెళ్తుంటే అక్కడ ఒకటి ఉన్నాయి కదా, అక్కడ ఉందా ఇది? లేదు లేదు, గోశాలలో ఉన్నటువంటివి మన ఇస్కాన్లో ఉన్నటువంటి మహారాజులవి సమాధులు ఉన్నాయి. ఈ చౌన్సెట్ సమాధి వచ్చేసి ఆల్మోస్ట్ మనము గోపేశ్వర్ మహాదేవ్కి వెళ్ళామా, ఈ రంగనాథ్ గోవిందదేవ్ టెంపుల్ సైడ్ అటు లోపలికి ఉంటాయి, అటు లోపలికి ఉంటుంది చౌన్సెట్ సమాధి అని. ఆ సమాధిలోనే ఈ మన బృందావన్ దాస్ ఠాకూర్ల వారి యొక్క సమాధి. చాలా చాలా గొప్ప గొప్ప భక్తుల సమాధులు ఉన్నాయి అక్కడ. ఇంకా 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 భక్తుల సమాధులు అంటే మనం రాధా దామోదర్ టెంపుల్లో మనం పరిక్రమ చేస్తాం కదా, కృష్ణుడు ఇచ్చినటువంటి శిల, అక్కడ కూడా ఇంకా అక్కడైతే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి సమాధి ఉంది. అలా ఇంకానేమో రాధాకుండులో రాధాకుండ అంతా దర్శనం అయిన తర్వాత మనం రిక్షాలో మన పార్కింగ్ ప్లేస్కి వస్తూ ఉంటాం కదా, అక్కడ కూడా చాలా సమాధులు ఉన్నాయి. ఎవరైతే ఈ మొత్తం వైష్ణవుల, ఈ గౌడీయ వైష్ణవుల యొక్క సమాధులన్నీ ఈ రాధాకుండు, రాధా దామోదర్ మందిరము, ఈ చౌన్సెట్ సమాధి, ఈ 3 ప్లేసుల్లో ఉన్నాయన్నమాట. ఎందుకంటే బృందావన్ దాస్ ఠాకూర్ రచించినటువంటి శ్రీమద్ చైతన్య భాగవతం మనం రోజు చదువుకుంటున్నాము. సో ఆయన యొక్క తిరోభావ రోజు నిన్న ఉండే, ఆయన గురించి చెప్పుకుంటే మనము ఇంకా చైతన్య భాగవతాన్ని ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా చదువుకోగలుగుతాం కదా. సాక్షాత్ చైతన్య మహాప్రభుయే ఆయనకు చెప్పి రచించినటువంటి భాగవతం అన్నమాట ఇది. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ.